Hi guys, we are still at Keelong. Das weiß ich nicht. నైట్ మంచి ఫుడ్ తినేసి పడుకున్నాం. బ్యాక్గ్రౌండ్ చూసారా, Ich habe hier noch 200. మంచి బ్యాక్గ్రౌండ్. ఇది ఎక్కడున్నాం అంటే కీలాంగ్లో ఒక మంచి స్పాట్లో ఉన్నాం. అన్న పొద్దున్నే వేడి నీళ్ళు చేసి స్నానం చేసాడు. వేడివేడిగా Bali. Ich habe స్నానం చేసి gekocht hat, das hat sehr gut geschmeckt. అలా బయటకు వచ్చి 4 బస్ స్టాండ్లో కూర్చున్నాం. Der ist hier. కూర్చుని వెయిట్ చేస్తున్నాం 5 o'clockకి బస్సు 5:30 స్టార్ట్ అవ్వాలి. 5 o'clockకి కొంతమంది ఫారినర్స్ వచ్చారు, కొంతమంది బయట వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. అరౌండ్ 50 people ఉంటారు. ఇంకా ఎక్కువ ఉంటారు. వచ్చారు, నీట్గా లైన్ చేశారు మమ్మల్ని. వాడు ఏమన్నాడంటే ఓన్లీ టికెట్ ఉంటేనే ఎక్కాలి, ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఈ కంట్ ఆఫ్ ఎక్కువ మందిని ప్లేస్ చేయలే ఉన్నారు. సో చేసి లాస్ట్కి అట్లా కూర్చొని ఉన్నాం. బస్సు వెళ్ళిపోయింది, ఇంకా వేరే బస్సులు లేవు. ట్యాక్సీలో వెళ్దామని చూస్తున్నాం, బట్ ట్యాక్సీలు దొరకట్లేదు. మన అదృష్టం ఏంటంటే మనతోకి ఇంకో 2 ఫారినర్స్ దొరికారు. వాళ్ళు ముసలోళ్ళు, కానీ మనకంటే యంగ్గా అడాప్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ట్రెక్కింగ్ వచ్చారనమాట. Das Frühstück und so bezahlen. వాళ్ళిద్దరూ మెల్లిగా బ్లాగ్ ముందుకు వెళ్ళేసరికి మేమంతా ఒకే ట్యాక్సీలో వెళ్తే అప్పుడు మీకు పరిచయం చేస్తాం. బాగా మాట్లాడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ట్యాక్సీల కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. హరిబాబు ఏమైనా మాట్లాడతావా? మనం మాట్లాడేది ఏముంది, మన కష్టాలు చెప్పుకోవాల్సింది ప్రేక్షకులకి. ఇలాగా ఎవరైనా కీలాంగ్ నుంచి కానీ లేకపోతే మన్లీ నుంచి కానీ లేకెళ్ళాలనుకుంటే బెటర్ రెడ్ బస్లో డైరెక్ట్ కీలాంగ్ టు లే బస్ ఉంది. ముందే టికెట్స్ బుక్ చేసుకోండి. సో మాలాగా ట్యాక్సీ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. లేదు బస్సు ఇక్కడ నుంచి కష్టం, బస్సు లేదా ట్యాక్సీకే వెళ్ళాలి అనుకుంటే కీలాంగ్కి రాకుండా మనాలి నుంచే బుక్ చేసుకోవడం బెటర్. ట్యాక్సీకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఒక ఆప్షన్. గాయస్, నిన్న మనాలికి వచ్చేటప్పుడు మామూలుగా మనకి ఊళ్ళల్లో జాంకాయలు, సపోటాలు అలా చెట్టుకి కాస్తాయి కదా, గుత్తులుగా. గ్రేప్స్ కానీ, ఈ అమ్మ గోల యాపిల్ ఈస్కాయస్ గాయస్, యాపిల్ ఈస్కాయ. ఈ అమ్మ ఒక్కొక్క చెట్టుకి 50, 20, 30 అట్టా ఎర్రగా ఇంత కాయలు ఉన్నాయి. గుండె జారిపోయింది ఆ యాపిల్స్ కాయలు చూడగానే. తిన్నామంటే ఇంకా చిన్నగా ఉన్నాయి కాయలు. గైస్ మైండ్ ఎగిరిపోయింది మొత్తానికి. థ్యాంక్స్. ఏకే అదనమాట. ఇప్పుడు ట్యాక్సీ కోసం వెయిటింగ్. కానీ గాయస్ యాపిల్స్ కాయస్ ఉన్నాయి, మామూలు యాపిల్స్ కాయస్ కాదు. దీని తర్వాత మీకు యాపిల్స్ కాయస్ చెట్టు యాక్చువల్లీ అక్కడ బాగున్నాయి పండినవి. ఇక్కడ వచ్చి కీలాంగ్లో వచ్చి ఇంకా పండనివి, అవి కూడా గుత్తులే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను నీకు. దాంట్లో ఆడుకుంటున్నాడు మనోడు యాపిల్స్ కాయస్ తోటలో. హైబిస్కస్ ఫ్లవర్స్. అంతే, ఇంకేముంది. నువ్వు టీ తాగు. కాఫీ ఇది. ఓ కాఫీయా, సరే కాఫీ తాగు. ఇంకా ప్రేక్షకులకి యాపిల్స్ కాయ చూపించి ప్లేస్లో యాపిల్స్ కాయ చూపించి తర్వాత గైస్ ట్యాక్సీ వచ్చిందనుకో మంచి షార్ట్స్, అలా వీడియోస్ మంచిగా వస్తాయి. బాగుంటే నీట్గా. యాక్చువల్లీ ఇప్పుడు లేట్ అయిపోయింది, సో లేక్ కూడా నైట్ రీచ్ అవుతాం అనుకుంటా. సో ఇంకా లే వ్లాగ్స్, మంచి వ్లాగ్స్ లదాఖ్ అంతా రేపే. ఓకే, అంతే. సరే మరి అయితే బాయ్. హాయ్ గైస్, మీరు లైఫ్లో ఎప్పుడైనా యాపిల్స్ కాయ చూసారా చెట్టుకి? యాపిల్స్ కాయ వాళ్ళకి ఎట్ట కనిపిస్తారా? చూపిస్తా గైస్, యాపిల్స్ కాయ చెట్టుకుంది గైస్. ఎన్ని ఉన్నాయి చూడండి గైస్, గుత్తులు గైస్. రేగిపళ్ళు అట్టుంటే అట్టున్నాయి గైస్. ట్రై చేద్దాం ఒకటి తిని ఏ టేస్ట్ ఉంది. ఏముంటుంది, ఒకరికి ఉంటుంది అనుకుంటా.
తిని చూడు గాయస్, తెంపాడు గేసాడు. తిను, ఫ్రెష్లే. ఎట్టుంది గాయ? ఓకే, యాపిల్ లాగా తీయగలేదు, జంకేలాగా ఉందా? పండిన యాపిల్ లాగా తీయగలేదు, పచ్చి యాపిల్ లాగా ఉంది. గాయస్ ఇదిగోండి, మొత్తం అంతా యాపిల్ 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 యాపిల్. యాక్చువల్లీ వేరే లొకేషన్ చెప్పా కదా, మనాలి అటువైపు మేము ఆగలేదు, కానీ కొంచెం మంచి యాపిల్ తోటలే ఉన్నాయి. దాంట్లో ఇంకా పండిన కాయలే ఉన్నాయి అన్నీ. మొత్తం ఏ చెట్టు చూసినా మొత్తం యాపిల్సే ఉంటాయి. ఇక్కడంతా నార్మల్గా పండుతున్నాయి అన్నీ, కానీ హైలైట్ ఉంది. సరే, ఇప్పుడు ట్యాక్సీ రెడీ అవుతుంది. ట్యాక్సీ రెడీ అయ్యాక అది ఎక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఏదో ఒకటి అడ్వెంచర్ లాగా ఉంది విషయం అంతా. గాయ్స్, లదాఖ్ రూట్లో ఉన్నాం. మంచి వెదర్ ఉంది, చిల్లుగా. సో ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. బ్రేక్ఫాస్ట్ ఆగాం. ఆ కొండలు చూసుకోండి గైస్. ఒక్కొక్క కొండ ఒక్కో రకం ఉంది గాయస్. అల్లాడిస్తుంది వెదర్. అంత ఎండ ఉంది, అయినా చలి వణుకుతుంది, వణుకు వస్తుంది చలికి. ఇక్కడ ఈ లొకేషన్ చూసారంటే మా నాయన తిరిగేస్తున్నాడు, డాన్స్లు వేస్తున్నాడు ఆ లొకేషన్ చూసుకొని. అలా చూడండి. ఇక్కడ ఇదేం నదో మాకు తెలియడంలా, ఏదో నది పోతుంది. ఇక్కడ ఏ నది అయినా మంచి ఫోర్స్ వెళ్తుంది. ఏ నది చూసినా ప్యూర్ వాటర్. కానీ ఎండ మాత్రం బాగుంది కదా. ఎండ ఉంది, చలి ఉంది. పుట్టి తీస్తే అంతే మైండ్ దగ్గరికి వస్తుంది. హరిగారు మిమ్మల్ని తీస్తారండి, మీ అందాన్ని కూడా చూపించాలి కదా. యాక్చువల్గా పరిగెత్తున్నాను, మంచి పీక్కొని ఆడుతున్నానండి. అలా పరిగెత్తుకుంటా పోయి అలా ఆడుకుంటా ఉంటే చాలా దూరంగా ఉంది. అలా చేసి అక్కడంతా పొగలు. ఇక్కడ గైస్, ఇది ఒక ఇక్కడ మంచు కనిపిస్తుంది చూడండి, అదంతా మంచి. ఇక్కడ అన్ని మంచు కొండలే. కరెక్ట్. సో ఈ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలన్నా నాకు మాటలు రావడం లేదు. మీరు స్ట్రైట్గా వచ్చి అలా అక్కడ దగ్గర మోటోస్ బైకర్స్ అలా బైకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోడ్లో. మనం ఆల్మోస్ట్ 14
14,000 ఫీట్ హైట్లో ఉన్నాం అనమాట. అంతే 14,000 జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇల్నెస్ వస్తుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ అలా డిఫరెంట్ ఉంటుంది. మాట్లాడాలన్నా కష్టంగా ఉందప్ప. బా చాలా ఇంకా సరే గైస్, మళ్ళీ మెల్లిగా అప్డేట్ ఇస్తూ ఉంటాం.